హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టూస్ ముచ్చట్లు. ఈరోజు మీకు ముందుగా అయితే హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా కాలనీ పిల్లలందరూ అయితే చాలా బాగా హోలీ ఆడుకున్నారు. హోలీ అంటేనే అందరూ రంగులు గుప్పుకొని రంగు నీళ్ళు గుప్పుకొని ఆడుకునే ఆట కదా. అయితే హోలీకి పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా మా కాలనీ పిల్లలందరూ ఆడుతుంటే చూస్తూ కూర్చున్నాను. బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆడారు, కానీ పెద్దలదైతే నేను వీడియో తీయలేదు. పిల్లలైతే చాలా బాగా ఆటలాడి డాన్సులు చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆటలాడుకున్నారు. అందరు మొహాలు చూడండి ఒకసారి ఎంత బాగా కలర్ఫుల్గా అయిపోయినాయో. చేతులు, మొహాలు, డ్రెస్సులు అన్నీ కూడా కలర్ఫుల్ అయిపోయాయి. హోలీ అంటే ఎందుకో పిల్లలందరికీ చాలా బాగా ఇష్టంగా ఉంటుంది కదా. అయితే ఈ హోలీకి సంబంధించి చిన్న స్టోరీ, అంటే నాకు తెలిసిన ఒక చిన్న కథ. హోలీ అనేదానికి కంటే ముందు రోజు ఏం చేస్తారంటే కామదహనం అని చేస్తారు. అది ఎందుకు చేస్తారు అంటే హోలిక అనే రాక్షసిని కాల్చివేయడం కోసం అని చెప్పేసి చేస్తారు. ఆ హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుని చంపడానికి నిప్పంటించేసి నిప్పులో కూర్చోబెడితే ప్రహ్లాదుడికి విష్ణువు ఆజ్ఞతోని విష్ణువు తనని కాపాడి హోలిక అనే రాక్షసిని కాల్చి చంపేశాడట. అందుకని చెప్పేసి ముందు రోజు అయితే హోలికా దహనము లేదా కామదహనం అని అంటారు. మామూలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే దాన్ని కామదహనం అని పిలుస్తారు. ఇంకా వేరే దగ్గర అయితే హోలికా దహనం అని ఇంకా అట్లా పిలుస్తారట. అయితే ఇంకా హోలీకి పేర్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. కొన్ని పేర్లు ఉన్నాయి, దులండి, దులేండి, ఇట్లా కొన్ని పేర్లు చాలా ఉన్నాయి. అయితే ఈ హోలికా అనే రాక్షసి ఎవరి చెల్లెలు అంటే హిరణ్యకశిపుని చెల్లెలామే. ఈ ఈ చిన్న స్టోరీ అయితే నాకు తెలుసు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. నాకు తెలిసిన చిన్న స్టోరీ అండి, నాకు కొంచెమే తెలుసు, మీరేమనుకోకండి. ఇంకా హోలీ అంటేనే వసంత పంచమి కాలంలో వస్తుంది, వసంత ఋతువులో వస్తుంది కాబట్టి చెట్లన్నీ కూడా ఫుల్ చిగురులు వచ్చేసి మంచి ఫ్లవర్స్తోని చాలా బాగుంటాయి. అయితే దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే మోదుగు చెట్టు. ఈ మోదుగు చెట్టు యొక్క పూలను తీసుకొచ్చేసి పిల్లలందరూ దంచి వాటిని ఆ వాటర్ పోస్తూ దంచి ఆ రంగునైతే చల్లుకుంటారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.